ఈరోజు ఫైనల్ ఇయర్ బీకాంలో టాలీ సెమిస్టర్ 6లో మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే లెడ్జర్ అకౌంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి. లెడ్జర్ అకౌంట్స్ని టాలీ అనేది ఉన్నది మనకి మనం చెప్పుకున్నాం. ERP9 అనే సాఫ్ట్వేర్ మన కంప్యూటర్ సిస్టంలో యాడ్ చేసుకున్న తర్వాత మన కంప్యూటర్ సిస్టంలో మన అకౌంట్స్ని మన లెడ్జర్ అకౌంట్స్ మన అందరికీ తెలుసు. ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మనం అకౌంట్స్లో లెడ్జర్స్ని మెయింటైన్ చేయడం ఎలా, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇలాంటివన్నీ మనం చేసాం. అంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్, అలా గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు టాలీ అనే సాఫ్ట్వేర్, టాలీ అనే సాఫ్ట్వేర్ మనకి మన కంప్యూటర్ సిస్టంలో ఉన్న తర్వాత మనం ERP9 అనే సాఫ్ట్వేర్ ద్వారా, అంటే టాలీలో ERP9 అనే సాఫ్ట్వేర్ ద్వారా మనం అకౌంట్స్ని విభజించుకోవచ్చు విభాగాలుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్స్ అకౌంట్స్ అని, సబ్స్టేట్ బుక్స్ అని, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అని, సో బ్యాలెన్స్ షీట్ అని, ఓపెనింగ్ బ్యాలెన్స్ అని, సో అలాగే ప్రైమరీ అకౌంట్ అని, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, BRS, వాట్ ఆర్ మేబీ మనకి అకౌంట్స్కి సోర్సెస్ ఉన్న అన్నీ మనం ఈ టాలీలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే లెడ్జర్ అకౌంట్. లెడ్జర్ అకౌంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే లెడ్జర్ అకౌంట్ వల్ల మన ఆఫీస్ కానీ, కాలేజీ కానీ, సో ఏదైనా సరే ఇండస్ట్రీ కానీ ఎందులో అయినా సరే సో డివిజన్గా ఉంటాయి అకౌంట్స్, నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సింగిల్ అకౌంట్స్, డబుల్ అకౌంట్స్ అలా ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లెడ్జర్స్ ఫాలో చేసుకుంటాం. లెడ్జర్స్ ఫాలో చేసుకునేటప్పుడు పర్చేసెస్, సేల్స్, అలాగే క్యాష్ అండ్ క్రెడిట్ ఇలాగా ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్తో మనం కొనుగోలు చేసుకోవచ్చు, అమ్మకాలు చేసుకోవచ్చు. లేకపోతే కొనుగోలుకి సంబంధించి, అమ్మకాలకు సంబంధించిన సబ్సిడీ బుక్స్ అరువుకు అమ్మవచ్చు, నగదుకు అమ్మవచ్చు. ఏమైనా కానీ అతనికి ఇండివిజువల్గా ఒక అకౌంట్ని క్రియేట్ చేస్తాం. అదే లెడ్జర్ అకౌంట్స్. దీన్ని ఆవర్చ ఖాతా అంటారు తెలుగులో. ఆవర్చ ఖాతా తయారు చేసినప్పుడు లాభ నష్టాల ఖాతా, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్, క్యాష్ బుక్ అంటే పిట్టి క్యాష్ బుక్ అంటే మనకి విశ్లేషణాత్మక చిల్లర నాకు పుస్తకం అంటారు. ఇవి ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ లెడ్జర్ అకౌంట్స్లో మన అందరికీ తెలుసు ఇక్కడ కీబోర్డ్ ఉండదు. కీబోర్డ్లో ఫంక్షన్స్ అని ఉంటాయి, 1 2 3 4 అని. అలాగా ఫంక్షన్ F11లో సింగిల్ లెడ్జర్ అకౌంట్కి ఎంటర్ చేయగానే దాన్ని ప్రెస్ చేయగానే సింగిల్ లెడ్జర్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది టాలీలో. సో అలాంటి సింగిల్ లెడ్జర్స్లో అక్కడ ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా నేమ్ ఎంటర్ చేసేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తాం. అంటే ఏ వ్యక్తి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం, ఆ వ్యక్తి ఏ డేట్లో కొన్నాడు, ఆ మంత్లో ఏ డేట్లో కొన్నాడు, అరువుకి ఎంత కొన్నాడు, నగదుకి ఎంత కొన్నాడు, ఎంత సేల్ చేశాడు, సేల్స్ రిటర్న్స్ ఎంత చేశాడు, సో పర్చేజ్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్ ఎలా చేశాడు అనేది ఈ అకౌంట్స్ లెడ్జర్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది అప్పర్ కేసెస్ కింద పరిగణలో తీసుకుని చేయడానికి తెలుస్తుంది. ఈ అప్పర్ కేసెస్లో పరిగణలో తీసుకుని నేమ్ ఎంటర్ చేసి సింగిల్ లెడ్జర్ అకౌంట్స్లో F11 ఫంక్షన్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సో అండర్ వస్తాం. అప్పర్ అయిపోయింది. అండర్ వచ్చినప్పుడు Alt+Cని ఎంటర్ చేసుకోవాలి. Alt+Cని ఎంటర్ చేసుకుంటే ఆ లెడ్జర్కి సంబంధించిన సమాచారం అంతా ఇన్ఫోటెక్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి, ఏ లెడ్జర్స్లో ఎవరెవరికి ఇచ్చాం, ఎంత ఇచ్చాం, సో లెడ్జర్స్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అలాంటి లెడ్జర్స్ ఏ విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఏ విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేది మనకు తెలియజేయడానికి దీన్ని లెడ్జర్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ఉంటుంది. ఫస్ట్ ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది అందరికీ తెలిసిందే. లాభ నష్టాల ఖాతా. ఈ లాభ నష్టాల ఖాతాలో ఇక్కడ ఖర్చులు, నష్టాలు, లాభ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ఏది ఖర్చు, ఏది నష్టం, ఏది లాభం, ఏది ఆదాయం వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉపయోగిస్తాం. అంటే ఏంటి, ఆల్ ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ వీటిని ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ నెట్ ప్రాఫిట్ ఇంప్లిమెంట్ చేసుకోవడం అవుతుంది. అయితే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడ్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఈ గ్రాస్ ప్రాఫిట్ ప్రీవియస్ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, నికర లాభము లేదా నికర నష్టాన్ని కనుక్కోవడానికి ఈ లాభ నష్టాల ఖాతా ఎంతగానో దోహదపడుతుంది. ఈ లాభ నష్టాల ఖాతాను ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఏంటి అంటే మనకి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్.
అంటే వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్ర ఖాతా. ఆ ఖాతా యొక్క ప్రిన్సిపల్స్ ఆధారంగా ఏది ఖర్చు, ఏది నష్టం, ఏది లాభం, ఏది ఆదాయం, అది ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా అంటే అంకణా ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేసి సో నికరమైన లాభాన్ని లేదా నికరమైన నష్టాన్ని కనుక్కోవడానికి ఇది సోర్సెస్ ఉంటుంది. అంటే ఇది మనం రిటర్న్గా బుక్లో చేయడానికి ఈ సోర్సెస్ అంటాం. అప్పుడు టాలీలు ఎంటర్ చేసేటప్పుడు జస్ట్ ఇది ప్రాఫిట్ లాస్ అకౌంట్కి వస్తుంది అని ప్రాఫిట్ లాస్ అకౌంట్లో క్లిక్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతుంది. అడిగినగానే ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్ ఎంటర్ చేసేస్తాం. ఎంటర్ చేసేసినప్పుడు ఆటోమేటిక్గా అది అలా వెళ్ళిపోతుంది. ఆ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో 2 సెక్షన్స్ ఉంటాయి, క్యాష్ ఇన్ హ్యాండ్, ప్రైమరీ అకౌంట్స్. ప్రైమరీ అకౌంట్స్ ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం. ఆ ప్రైమరీ అకౌంట్లో మనకి ఖర్చులు, నష్టాలు, లాభ ఆదాయాలు పరిగణలోకి తీసుకుని ఈ ప్రైమరీ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ఆస్కారం ఉంది. అయితే చేతిలో నగదు ప్రారంభపు నిల్వ అంటారు, దీన్ని చేతిలో నగదు క్యాష్ ఇన్ హ్యాండ్ అంటారు. సో ఈ ప్రారంభపు నిల్వని పరిగణలోకి తీసుకుని మనం ఈ క్యాష్ అకౌంట్ ఏంటది క్యాష్ అకౌంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్యాష్ అకౌంట్ తయారు చేసేటప్పుడు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ నగదు వ్యవహారాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. ఇక్కడ కూడా వస్తే డెబిట్లో ఎంటర్ చేసేస్తాం, పోతే క్రెడిట్లో ఎంటర్ చేస్తాం. అంటే మన క్యాష్ అనేది మనకి వస్తుందా, వస్తే డెబిట్లో ఎంటర్ చేస్తాం. ఎవరి ద్వారా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, అది ఇండివిజువల్గా క్యాష్ అకౌంట్ చేస్తాం. అంటే మనం ఏదైనా పర్చేజ్ చేయొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా అమ్మేయచ్చు. అమ్మితే ఇన్కమ్ సోర్సెస్ వస్తుంది కాబట్టి క్రెడిట్లో రాస్తాం. ఇది కొంటే కొన్నాం కాబట్టి ఏ రూపంలో వస్తుంది ఆ రూపంలో. అలాగే ఇక్కడ ఏమేమి కొంటామంటే ఓన్లీ కొనుగోలు చేసేటప్పుడు సరుకును మాత్రమే, గూడ్స్ని మాత్రమే, థింగ్స్ని మాత్రమే కొనం. గోల్డ్ ఉంటాయి ఏంటంటే స్టేషనరీ ఉంటాయి, మనకి ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన మిషనరీ, యంత్ర పరికరాలు, సో మనం ఫర్నిచర్ ఇలాంటివన్నీ బ్రాడ్ చేస్తాం. ఇవన్నీ కొనుగోలు చేసేటప్పుడు అన్ని క్యాష్ ఇస్తాం, కొన్ని చోట్ల చెక్ ఇస్తాం. సో క్యాష్ ఈక్వల్ టు చెక్. క్యాష్ అనే దాన్ని చెక్ రూపంలో రాసినా కూడా అది ఈక్వల్ టు క్యాష్గా పరిగణిస్తారు కాబట్టి దాన్ని కూడా నగదు సమానమైంది చెక్కు. అలా పరిగణలో తీసుకుని ఈ క్యాష్ అకౌంట్ తయారు చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ క్యాష్ అకౌంట్లో వచ్చేటప్పుడు క్యాష్ ఎవరెవరి దగ్గర నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇది రెండోది. ఇంకొకటి ఈ క్యాష్ అకౌంట్ అయిపోయిన అంటే క్యాష్కి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తాం. అప్పుడు కూడా ఇది లెడ్జర్ అకౌంట్లో ఏది క్యాష్ అకౌంట్ అయితే క్యాష్ అకౌంట్, సో ఇండివిజువల్ అకౌంట్ అయితే ఇండివిజువల్ అకౌంట్, సింగిల్ అకౌంట్ అయితే సింగిల్ అకౌంట్, లేదు ప్రాఫిట్ లాస్ అకౌంట్ అయితే ప్రాఫిట్ లాస్ అకౌంట్, అది బ్యాలెన్స్ షీట్ అయితే బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్. సో అది ప్రైమరీ అకౌంట్ అయితే ప్రైమరీ అకౌంట్. క్యాష్ దేనికి సంబంధించిందంటే దాంట్లోకి మనం ఎంటర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ క్యాష్. అదే మన ఇండివిజువల్గా మాన్యువల్గా చేస్తే పుస్తకం తయారు చేస్తాం. ఆ పుస్తకంలో ఏ అకౌంట్లో ఏది వేయాలనేది ఆ అకౌంట్లోనే ఎంటర్ చేస్తాం. ఇక్కడ అవసరం లేదు, సాఫ్ట్వేర్ లోడ్ చేసిన తర్వాత వన్స్ ఆ అకౌంట్లోకి వెళితే ట్రాన్స్ఫర్ కొట్టేస్తుంది, ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సరే, నెక్స్ట్ ఇందులో అతి పురాతనమైనది, అతి ఉపయోగకరమైనది ఏంటంటే పిట్టి క్యాష్. దీన్ని విశ్లేషణాత్మక చిల్లర నగదు పుస్తకం అంటారు. దీన్ని షరాబు అనేవాడు తయారు చేస్తాడు. ఇక్కడ షరాబు అంటే ఇద్దరు ఉంటారు, పెద్ద షరాబు, చిన్న షరాబు. అసలు షరాబు అంటే ఏంటి అని తెలియాలంటే మనకి ఈ క్యాష్ బుక్ని ఎవరు తయారు చేస్తారో వాడిని షరాబు అంటారు. ఆ షరాబుని ఇంగ్లీష్లో క్యాషియర్ అంటారు. ఆ క్యాషియర్ ఏం చేస్తారంటే ఏంటి, హెడ్ క్యాషియర్ స్మాల్ క్యాషియర్కి ఈ 200 ఇస్తాడు పర్ డే ఆర్ పర్ మంత్ వాట్ ఎవర్ మేబీ. సో ఈ పిట్టి క్యాషియర్ ఏం చేస్తారంటే ఈ 200ని యూటిలైజ్ చేస్తాడు. ఏ విధంగా స్టాంప్ కొంటాడు ₹2. ఆ పెద్ద క్యాషియర్ వచ్చి ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆపేసి ఈ స్టాంప్ కొనడానికి వెళ్ళి చేయలేడు కదా, పెన్సిల్ కొంటాడు, పెన్ కొంటాడు. ఇలా ₹5, ₹2, ₹3 ఇవి యూటిలైజ్ చేయలేడు కాబట్టి అప్పుడు ఈ క్యాషియర్ అనేవాడు స్మాల్ క్యాషియర్ ఎంచుకుంటాడు, అంటే పిట్టి క్యాషియర్ అంటారు. సో వీటిని చిన్న షరాబు అంటారు. ఇతను ఈ 200ని స్టాంప్స్ కానీ చిన్న థింగ్స్, పెన్, పెన్సిల్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసి ఎంటర్ చేయడానికి ఉపయోగిస్తాడు. సో ఇతను ఏం చేస్తాడంటే నేమ్ ప్లాజా అలా నేమ్ ఎంటర్ చేస్తాడు. అప్పర్ కేసెస్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ పిట్టి క్యాష్ బుక్లో నేమ్ ఎంటర్ చేయగానే ఏం కొంటున్నాం, పిట్టి క్యాష్ బుక్లో ఏమి ఎక్స్పెండిచర్ రూపంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏమి ఒక అడుక్కుని కూడా వచ్చిన వాడికి ₹1 లేదు, ఎవరైనా కస్టమర్స్ వస్తే కస్టమర్కి టీకి, కూల్ డ్రింక్స్, టిఫిన్ వాట్ ఆర్ మేబీ ఎనీ ప్రొవైడింగ్
ఆ ప్రొవైడ్ చేసిన అమౌంట్ని కూడా మనం పిటి క్యాషియర్ ఎంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే సింగిల్ ఎన్పి కూడా ఎంటర్ చేయాలి. అంటే నికరమైన లాభాన్ని లేదా నికరమైన అంటే ఖచ్చితమైన లాభాన్ని తెలుసుకోవడానికి ఈ పిటి క్యాష్ బుక్ని తయారు చేయడానికి బిగ్ క్యాషియర్, హెడ్ క్యాషియర్, స్మాల్ క్యాషియర్, పిటి క్యాషియర్కి ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఇస్తారు. ఈ పిటి క్యాష్ బుక్ని తయారు చేసినప్పుడు వివిధ చిన్న చిన్న మొత్తంలో జరిగిన అన్ని ఖర్చులు, అన్ని నష్టాలని, లావాదేవీలని అన్నింటినీ ఇందులో ఎంటర్ చేస్తాం. మనకి ఇచ్చిన దానికి 200కి ఎంత ఖర్చు పెట్టాం, ఎంత మిగిలింది, ఆటో ఛార్జెస్, రిక్షా ఛార్జెస్, వాట్ ఎవర్ మేబీ చిన్న చిన్న థింగ్స్ అంటే 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఇలా చిన్న చిన్న ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పిటి క్యాష్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇది కంట్రోల్ ఏ సిస్టమ్ వెళ్తాం మనం ఆల్రెడీ కీబోర్డ్లో ఎంతగానే కంట్రోల్ ఏ కొడితే ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. అంటే ప్రీవియస్ వరకు మనం ఎంత ఖర్చు పెట్టాం. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటే లెడ్జర్ అకౌంట్లో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఆర్ బ్యాలెన్స్ క్యారెట్ తెచ్చిన నిల్వ, తేల్చిన నిల్వ అని వస్తుంది. ఆ తేల్చిన నిల్వ, తెచ్చిన నిల్వని పరిగణలోకి చూస్తుంది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది కంట్రోల్ ఏ కొడితే ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. అంటే ప్రీవియస్ అంటే మన లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఆగిపోయింది అక్కడి నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఎంటర్ చేసుకుని కంటిన్యూ చేస్తాం. ఇక్కడ పిటి క్యాషియర్ 200 ఇచ్చినప్పుడు 200లో 167 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇంకా 33 రూపాయలు ఉంది కదా, ఆ 33 రూపాయలు నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేస్తాడు. రిమైనింగ్ మళ్ళీ 167 రూపీస్ని యాడ్ చేస్తే వాడు కంటిన్యూ మళ్ళీ 200ని పెట్టి నెక్స్ట్ మంత్ అలా కంటిన్యూ చేస్తారు. అలా ఎవ్రీ మంత్ని బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అలా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కంట్రోల్ ఏ పెట్టి కొడతాం. ఓపెనింగ్ బ్యాలెన్స్లో మనం క్యాష్ తెచ్చుకోవచ్చు, అసెట్స్ తెచ్చుకోవచ్చు, ల్యాండ్స్ తెచ్చుకోవచ్చు, ఫర్నిచర్ తెచ్చుకోవచ్చు, వాటర్ మేబీ ఏదైనా సరే ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఎంటర్ చేసేటప్పుడు అది ఇంప్లిమెంట్ చేసుకునే మార్కెట్లో మనం నిలబడుకోవడానికి, మన కంపెనీని మెరుగుపరుచుకోవడానికి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతగానో. అయితే ఈ టాలీ వచ్చేసరికి ఆడు చేసే ప్రోడక్ట్లో, వాడు చేసే ట్రాన్సాక్షన్స్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఆ సమాచారం అంతా ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్లో చూపించడానికి ఆస్కారం. అంటే ప్రారంభ నిల్వల యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేయడానికి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎలాంటి బ్యాలెన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇది 2 టైప్స్. అంటే అండర్ గ్రూప్స్లో సీరియల్ నెంబర్ ప్రకారం అయితే మనకేమొస్తుంది, దిస్ ఈజ్ ఏ ఆటో జనరేట్. ఎలాంటి జనరేట్ చేస్తాం ఈ టాలీలో అంటే ఆటో జనరేట్ చేస్తాం. అంటే నేమ్ ఆఫ్ ది లెడ్జర్. సో ఎంటర్ ది నేమ్ ఆఫ్ ది లెడ్జర్. ఎలాంటి నేమ్ ఉంది, అండర్ బిల్ టు బిల్ బై బిల్ ఎంటర్ చేసుకోవచ్చు. దాని బిల్లో ఓపెనింగ్ బిల్ ఎక్కడ ఉంది, క్లోజింగ్ బిల్ ఎక్కడ ఉంది, అంటే మంత్లో స్టార్టింగ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ జూలై తీసుకున్నాడు 1st తారీఖు నుంచి జూలై 1 టు 31. ఇది ఒక సిస్టమ్. సో ఈ మంత్లో ఈ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ని కంటిన్యూస్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి సిస్టమ్ని ఎంటర్ చేసేటప్పుడు బిల్ బై బిల్ ఎంటర్ చేసేటప్పుడు ఈ డేట్ వైజ్ బిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఆ డేట్లో ఏ బిల్ ఉంది ఆ బిల్ని మనం ఈ లెడ్జర్ అకౌంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ లెడ్జర్ అకౌంట్లో సింగిల్ లెడ్జర్ అకౌంటా, డబుల్ లెడ్జర్ అకౌంటా అనేది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం. ఇది డి లేదా సి ఇవ్వడం ద్వారా మనకు తెలుస్తుంది. డి లేదా సి ఇవ్వడం ద్వారా మనకు తెలుస్తుంది. ఎలాంటి ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది అంటే, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ని సఫిషియెంట్గా ఎంటర్ చేసేటప్పుడు బిల్ బై బిల్ ఎంటర్ చేసేటప్పుడు మనం డేట్ వైజ్ తీసుకుంటాం. డేట్ వైజ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ లెడ్జర్స్ని జనరేట్ చేస్తాం. అంటే క్రియేట్ చేసిన లెడ్జర్స్ని అది సింగిల్ అయితే సింగిల్, డబల్ అయితే డబుల్, ట్రిపుల్ అయితే ట్రిపుల్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దీన్ని అలా మార్చుకోవడం అవుతుంది. ఇది ఇన్ఫోటెక్స్ మనకి ఏంటంటే లెక్చర్స్ని క్రియేట్ చేసే విధానాన్ని ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. చెప్పి ఎంత